ఇందిరమ రాజ్యం కోసం రాజశేఖర్ రెడ్డి పరితపించేవారని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. గుంటూరులో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాల ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారని కొనియాడారు. దేశానికి, రాష్ట్రానికి బీజేపీ ద్రోహం చేసిందని షర్మిల విమర్శించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నా ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నారు. కేంద్రంలోని బీజేపీతో జగన్ కు అక్రమ పొత్తు కొనసాగుతోందన్నారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామి కావడంతో చంద్రబాబు రాష్ట్రం గురించి ఢిల్లీలో మాట్లాడలేని పరిస్థితి ఉందన్నారు. ఈరోజు నెహ్రూ గారి పుట్టినరోజు. నెహ్రూ గారు మన దేశానికి, దేశ భవిష్యత్తుకు పునాదులు వేసిన నాయకుడు. ఆయన కుమార్తె ఇందిరాగాంధీ గారు, వీర వనిత రాజశేఖర రెడ్డి గారు పక్కనే ఉన్నారు. ఆయనకు వీళ్ళందరూ స్ఫూర్తి. ఇందిరమ్మ రాజ్యం రావాలి అని రాజశేఖర రెడ్డి గారు తప్పించేవారు. 10 సంవత్సరాల క్రిందం ప్రత్యేక హోదా 10 సంవత్సరాలకు ఇస్తామని చెప్పిన మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను వెన్నుపోటే పొడిచారు. ఒక ప్రత్యేక హోదా ఇవ్వకపోవడమే కాదు, ఏ ఒక్క విభజన హామీని కూడా ఈ రోజు వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుభవించడం లేదు అంటే దానికి కారణం బీజేపీ పార్టీ, మోడీ గారు. ఈరోజు నెహ్రూ గారి